ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నియోజకవర్గాల పునర్విభజన అధ్యయనానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు కోణతాల రామకృష్ణ, పంచకల్ల రమేష్, ఆర్ని శ్రీనివాసులు, పంత నానాజీ, బొలిశెట్టి శ్రీనివాస్, సిహెచ్ వంశీకృష్ణ, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికల్పూడి గోవిందరావు సభ్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో కమిటీ సభ్యులకు పవన్ దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా. చందు, మనం చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి అధ్యయనానికి అయితే జనసేన కమిటీని అయితే నిర్వహించడం, జనసేన పార్టీ ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే పార్లమెంట్ లో మహిళా బిల్లుతో పాటు ఏదైతే నియోజకవర్గాల విభజన ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఒక ప్రతిపాదన పెట్టినప్పటికీ కూడా ఆ ప్రతిపాదన అక్కడ విరిగిపోవడంతో కొద్దిగా లేట్ అయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్ దగ్గర పడుతుండదు. ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి అసలు గెలుపోటములకు సంబంధించి నాయకత్వానికి లక్షణాల్లో ఉన్నటువంటి వారు ఎవరెవరు ఉన్నారు, ఎవరికి సంబంధించినటువంటి కేడర్ లో వారు ఏ కేడర్ లో ఉన్నారు, అదేవిధంగా ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారు, అక్కడ ఏ ప్రదేశంలో మనం ఫలానా వ్యక్తి నిలబడితే వాళ్ళు గెలిచే అవకాశం ఉందంటూ కూడా దాని అన్నింటినీ కూడా అధ్యయనం చేయడానికి, అదేవిధంగా ఎవరికైనా కొత్తగా బాధ్యతలు ఇవ్వాలా, అదేవిధంగా ఇప్పుడు బాధ్యతలో ఉన్నవారి పనితీరు ఏ విధంగా ఉంది, ఇలా అనేక అంశాలతో కూడినటువంటి ఒక లిస్టు తోటి ఈ యొక్క కమిటీ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అధ్యయనం చేయనుంది. ఈ అధ్యయనానికి సంబంధించి ఈ కమిటీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి శాసనసభ్యులుగా కొనసాగుతున్నటువంటి కొనతాల రామకృష్ణ అనకాపల్లి నుంచి, అదేవిధంగా పంచకర్ల రమేష్ పెందుర్తి నుంచి, ఆర్ని శ్రీనివాస్ తిరుపతి నుంచి, పంత నానాజీ కాకినాడ రూరల్ నుంచి, అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం నుంచి, సిహెచ్ వంశీకృష్ణ విశాఖ సౌత్ నుంచి, మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఒంగోలుకు చెందినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సామినేని ఉదయభాను, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి కొటికల్పూడి గోవిందరావు, ఈ విధంగా ఈ కమిటీలో ఉన్నటువంటి పరిస్థితి. వీరందరికీ కూడా ఇప్పటికే రాజకీయానికి సంబంధించి కావచ్చు, ఆ నియోజకవర్గ స్థాయిలో ఏ విధంగా పార్టీ బలోపేతంగా ఉంది, బలంగా లేని చోట ఏ విధంగా బలోపేతం చేయడానికి ఎవరిని అక్కడ మనం రంగంలో దింపాలనే అంశాలపైన కూడా, అంటే ఓవరాల్ గా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఒక స్ట్రక్చర్ అయితే ఏర్పాటు చేసే విధంగా ఈ యొక్క కమిటీని నియమించినట్టుగా తెలుస్తుంది. ఈ కమిటీకి సంబంధించి పలు సూచనలు ఇప్పటికే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే జనసేన పార్టీ అధ్యక్షులు వారందరికీ కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. దీన్ని నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ హరిప్రసాద్ అయితే ఒక ప్రకటన ద్వారా ఇదంతా కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ కమిటీ అధ్యయనం కూడా మొదలు పెడుతున్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. చందు. రైట్ సాంబా, థ్యాంక్ యూ.